ఒక ఊరిలో విహాన్ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. వినాయక చవితి రోజున ఇంట్లో అందరూ పూజ పనుల్లో బిజీగా ఉన్నారు. పూలు, పండ్లు, పూజ సామాగ్రి అన్నీ సిద్ధమయ్యాయి. కానీ విహాన్‌కి పూజ ఎలా చేయాలో తెలియదు. కానీ విహాన్ మనసులో ఒక్కటే ఉంది. నేను కూడా గణపతికి ఏదో ఒక్కటి చేయాలని. విహాన్ తన దగ్గర ఉన్న డ్రాయింగ్ బుక్ తీసుకొని వినాయకునికి ఒక అందమైన డ్రాయింగ్ వేశాడు. డ్రాయింగ్ ని వినాయకుని దగ్గర పెట్టి ఇలా అన్నాడు: గణేష, నా దగ్గర పూలు పండ్లు లేవు. ఈ డ్రాయింగ్ నీ కోసమే, నువ్వు సంతోషపడాలి అని చెప్పాడు. ఆ క్షణంలో వినాయకుని ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. ఇది గమనించిన విహాన్ ఆనందంతో పొంగిపోయాడు. చిన్నపిల్లల అమాయకమైన భక్తి, వాళ్ళ ప్రయత్నాలు దేవుని మనసుని తాకుతాయి. హృదయపూర్వకంగా చేసే పూజే నిజమైన భక్తి. నంబరాలు, ఖరీదైన పూలు అవసరం లేదు. దేవుడు మనలోని పవిత్రతను మాత్రమే చూస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.